యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు మనము క్యాప్సికమ్ మసాలా కర్రీ వండుకుందామా. ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. మనం పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేసుకొని అలానే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం. దీంట్లోనే ఈ రెండు ఫ్రై అవ్వాలి. కొంచెం పల్లీలు ఇట్లా పొట్టు ఊడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా గురించి ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, చెక్క, ఒక ఇలాచీ వేయాలి. అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. కొన్ని నువ్వులు వేద్దాం. వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేసి బంద్ చేద్దాం. ఇవి కొంచెం చల్లగాక మిక్సీలో వేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి 2 స్పూన్స్ వేయాలి. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేద్దాం. ఆవాలు, కొంచెం మినపప్పు వేద్దాం. మిర్చి వేద్దాం. ఉల్లిపాయలు చూడడానికి కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం అల్లం వేద్దాం. అల్లం వేసి కొంచెం కలపాలి. కొంచెం పసుపు వేయాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం క్యాప్సికమ్ పీసెస్ని వేద్దాము. ముక్కల్లా కట్ చేసి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు. ఈ మసాలా చల్లగా అయ్యాక ఇప్పుడు మిక్సీ వేద్దాం. మెత్తగా పేస్ట్ లాగా పౌడర్ లాగా అయ్యాక దీంట్లో టమాటాలు వేయాలి. స్పూన్ కారం వేద్దాము. అలానే ఫస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేద్దాం. కొంచెం కలుపుకోవాలి. పేస్ట్ కొంచెం గట్టిగా అయింది. దాంట్లో వాటర్ పోసి ఇప్పుడు దీంట్లో వేయాలి. మసాలా అంతా కొంచెం వాటర్ వేసుకోవాలి. అలానే మసాలా మొత్తం కలిపి దీంట్లో వేయాలి. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాక కొంచెం కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇది కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ పైన తేలే వరకు ఉడకనివ్వాలి. ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయింది చూసుకుందాము. ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకుందాం. కర్రీ ఎంతో టేస్టీగా ఉడికింది. కర్రీ ఎంతో టేస్టీగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి మార్చుకుందాము. కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.